చల్లగాలికి బర్రగొడ్డు అన్నాడు వండుకున్నాడు. ఇంట్లో నేను దోమలు కూడా సత్తా అంటే ఏ అటు ఇటు పోకుండా అడ్డంకి వేసుకొని లేవత్తలేదా? టైం అవుతలేదా నీకు? చల్లగా పడుకునేసరికి ఏర్పడతలేదా మరి? ఏనా కూడా వచ్చింది సిగరెట్ కింద తాగపోతేవి దగ్గు రాకుంటుంటది. ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. ఇంతనన్న సిగ్గు ఎట్లే దేవుడైతే నీకు ఎట్లా బతుక బుద్ధి అవుతుందో మరి బతుకు. ఆ సిగరెట్లు తాగుకుంటా మందు తాగుకుంటా లేవత్తలేదా నీకు? శీతం ఏం కొడతా కానీ బండతో కొట్టు సత్త శీతం అవుతుంది. ఎందుకయ్యా ఆ అప్పులు ఈఎంఐలన్నీ నా మీద వదిలేసిపోవడానికా? ఆ ఇళ్ళల్లో చూడిపో ఒక్కొక్క మొగోడు ఎంత పని చేస్తాడో, పిల్లానికి ఎంత ఆసరైతాడో. నువ్వు దేనికి అక్కడికి రావు దండుగా. ఒక్కొక్క మొగడు పిల్ల ఇంట్లో పని చేస్తా మరి వాడే వేసుకోపోరా నన్నే చేసుకున్నావు. మరి ఏం మాట్లాడతానో పిచ్చానో మంచాను నిన్ను దోళపిక పిక్తే మళ్ళీ ఏమో వెళ్తుంది. కానీ ఒక్కొక్క మొగడు అంటే ఇంట్లో పని చేస్తాలంటే నేను పోయి పని చేయాలి. మరి చూడిపో వాడే వేసుకోపో మరి నన్నే చేసుకున్నావు. మరి పెళ్లి కాకముందుకు నువ్వు కూడా బాగా పని చేస్తామని ఇచ్చి చేసిరు. నువ్వు గింత శాతగానే నాకేమేరక మరి ఇప్పుడే తెలిసింది. శాతగానే కదా శాతకాకనే 20 లక్షలు బిల్డింగ్ కట్టినా నీకు. అబ్బో బావు కట్టినవుతి అప్పు చేసి కట్టినా కష్టజీతంతో కట్టినా నేను. అప్పు అడుకున్నట్లా కట్టబడ్డావా? అప్పులు అడుకున్నానా? ఉందా నీకు దేవుడు నీకు ఇంతకన్నా బుద్ధి పెట్టాలి. నీకు పెట్టిండు కానీ ఇక నాకు పెట్టలే సిగ్గన పెట్టలే నీకు. పండుగ చంపుతా బాగానే ఎగిరి పడతావు. నేను తీయపో తీసుకో. ఏంది పండేది నువ్వు తీసేది నేనా? చెప్పదు నాకు. నేను 2 నిమిషాలు ముఖం కొట్టుకొస్తే చాయ్ కూడా పెట్టాలి. అంత అవసరమే లేదు. సపరేట్గా తీసుకోపోను. దీనికి ఏం ఎక్కువ అనుకుంటే ఆగం చేస్తా అంటాడు. ఈ ఆగం పని పనికి రాదు నీకు. ముఖం కట్టుకొస్తే చాయ్ కూడా పెట్టావా? నేను పెట్టా పెట్టుకోపో పెట్టుకొని తాగుపో. నీ రాత పాడువాడ. కోడలి బువ్వ తింటేనేమో కంచం కడగాలి, కొడుకు నిద్రపోతేనేమో పక్క బట్టలు తీయాలి. గిరి నా పరిస్థితి. నా ఇంట్లో ఈ పక్క బట్టలన్నా తీసుకోదు. మొగడికి నేనే పని చేసి పెట్టాలి, పిల్లానికి నేనే పని చేసేయాలి. అన్ని పనులు నాకే చెప్తారు, నన్నే అంటారు ఇంట్లో. చిచి ఏం కొంపో ఏమో ఈ కొంప పాడుగాను. ఎప్పుడు పని తీరది కొంపల. కొడుకు పెళ్ళి చేస్తానన్నా కోడలు వచ్చి పనికి ఆసరైతుంది అనుకుంటే నాకంటే పందంగా కోడలు దొరికింది నాకు. కోడలు అంతకు నేరి, కొడుకు ఇంతకు నేరి. ఇగెప్పుడు నేను నిమ్మలంగా ఉండేది, ఇగెన్నడు నేను మనశ్శాంతిగా కూర్చునేది. యాళ్ళ పొద్దుగాల సచ్చేదే బెటరు. ఈ రద్దీ పాడువాడా. ఓ ఎందుకు బదురుతానో పొద్దు పొద్దుగాలనే? నీకేం తక్కువైంది? ఏం రాని తెచ్చిపడ్డది నీకు? పొద్దు పొద్దుగాలనే నువ్వు పని చేస్తాను మందందరు తెలవడానికా? ఒకటే బదురు పోతాను. అప్పటి నుంచి చూస్తాను ఊకుంటా అంటే ఇక నన్ను ఆపుతుంది అగ నన్ను ఆపుతా అంటే అసలు ఆపుతానే లేవు కదా. వాడ మీద వినేటోళ్ళు అందరూ వినాలనుకుంటే వాడ మీదకి పోయే చెప్పేదాన్ని. నాకు అలవాట్లేవమ్మా, మీ అవ్వయ్యకున్నాయేమో, నాకు లేదు వాడ మీద అందరు వినాలని. ఏయ్ నువ్వు ఇంకోసారి నా అబ్బాయి జోలు తీసినావు అనుకో మంచిగా ఉండదు చెప్తానా. ఊకే నీ అబ్బాయి అంటావు. ఏం నష్టం చేసిరు నీకు మా అవ్వయ్య? నీలాంటి దాని కానీ మా గండాన్ని వేసిండు కదా మీ అయ్య, అందుకే అంటాను నీ అవ్వయ్యను. ఏయ్ ఇంకోసారి నా అబ్బాయి గురించి మాట్లాడకు. నన్ను గనడం గురించి మాట్లాడినావు అనుకో దవడ పండ్లు రాలితే చెప్తానా. ఓ ఏం మాట్లాడతానో అర్థమైతుందా? నాకు మాగానే అర్థమైతుంది. ఎవరన్నా కోడళ్ళు ఉంటే వండి పెట్టాలి అత్తకు. కూరగాయలు కోసేయాలి, నేను చాకిరంతా చేస్తే నువ్వు ఉంటావా ఇంట్లో తినుకుంటా? అయితే నేను అండి పెడితే తిని పెడతావా నువ్వు కడుపు నిండా? అంతేగా అంతేగా. నువ్వు వండి పెడితే కుంభాల కొద్ది తిని ఇగో దర్వాజల పట్టకుండా అయిపోయినా. మరి కాకపోతే ఓ పెద్ద బాగా సంపాదించి పెట్టినట్టు చెప్తాంది ఏందో. మరి ఇది అంతే వాళ్ళు సంపాదించిన ఆస్తి. నువ్వు నీ కొడుకు బాగా సంపాదించి పెడతా అంటే ఆస్తి గురించి కొట్లాడతాను రోడ్డు నిల్చోండి నేను. ఇక బాటు పని అంటే శాత కాదు కానీ మాటలకే ఉన్నావు ఏమైనా. అవును నీకు బవ్వు శాతం అవుతుంది కదా. కూర వంట నీళ్ళు మోసి మొత్తం తొర్రిస్తావు, నువ్వు మాట్లాడుతున్నావు పని గురించి. నీళ్ళ కూర తినే గిట్ల అయినావు.
అవును నేను ఇళ్ళ కూడా తినలేకనే కదా నేను అనుకుంటానా. ఓ షిట్టే షిట్టే షాయ్ పట్టుకురా. సాయే పోతానా నువ్వు ఇంకా అడుగుతలేవు అని చూస్తానా. ఇంకా పట్టు. ఈ అబ్బాయి ఎండలు పాడుగాను ఏం కుడతానే ఎండలు. ఇవే ఎండలు ఇంకా 2 నెలలు ఉన్నాయి. ఎట్లనో ఏమో అంత ఈ పాడే కరెంట్ పోయింది ఈ టైంకి. అవును కదా నాకైతే రాత్రిపూట నిద్రే పడతలేదు అగడుకు. అందుకే కాదు నేను బయట పంటాను. నువ్వంటే బయట వండుకుంటావు మరి నేను ఎక్కడ వండుకోవాలి? నువ్వు కూడా వచ్చి బయట పండుకో ఏమైతే. ఏంది బయటనా? నేను అన్నే దయ్యమో భూతమో వచ్చి ఎత్తుకపోతే అబ్బో ఆ దైవాన్ని చూసి పారిపోతుంది. ఏ నువ్వు జోకులు చెయ్యకు. నాకు మస్తు ఉడకపోతాను తెల్లన్నాక దోమలు కూడా బాగా కుడతాను. కూలర్వే ఏంది కూలర్ కూలేం కాదు ఏసీ కూడా పెడతాను. ఏసీనా? అమ్మయ్య ఏసీ అయితే ఇంకా నయ్యాం. పొద్దున్నాక తెల్లదాక వేసుకొని తెల్లగా అవుతా నేను. ఆ పక్కింటి వాళ్ళం కూడా వెళ్తాం వాళ్ళు కుడుకోబోతుందట. ఏంది పక్కింటారు ఫ్యాన్ ఎత్తాను నన్ను దేకవు. అలాంటిది నీకు ఏసీ వేసి పెడితే నువ్వు నన్ను దిగుతావా? మొత్తం విడాకులు ఎత్తావు నాకు. ఏ నేనెందుకు విడాకులు ఇత్త గిట్ల మాట్లాడతాను? అబ్బో అది కన్ఫర్మే. నువ్వు నీ ఏసీ వేసి పెడితే నువ్వు విడాకులు ఎత్తావు నాకు. ఏ నువ్వు జోకులు చేయకంత గిట్ట గిట్ట మాట్లాడకు. ఏసీ ఏమద్దు కానీ కూలరే తీసుకొని రా. కూలంటారా? మీ అయిన ఒక 10,000 ఇవ్వమని కొంటా. 10,000? మా అయ్యందుకు ఇత్త నీకు పైసలు? కూలం కూడా పడేది నువ్వు కానీ పైసలు కట్టేది నేను నా కూలర్ దేనా గుడుకో. ఎందుకే కూలర్లు? అరే వేడెత్తండి. ఎందుకు వేడెత్తా మంచిగా నాకు సల్ల కుడుతుంది కదా. నీకు ఒక్కనికే కొడతాను చల్లగా. నువ్వు కూల లేకపోయినావు అనుకో. చూడు నీ ఇంట్లో ఏం అండనే అండ బువ్వా కూర. నువ్వేందా అనేది డైరెక్ట్ హోటల్ హోటల్ తింటావా? అరే బా ఉడకపోతే పాడువాడా ఎవ్వరు పట్టించుకోరు కొంపల. మరి అవ్వ ఏందని కూడా అడగకుండా పోతాడు నా కొడుకు. ఇంత పట్టింపు లేదు. ఏంది నీ లొల్లి నాకు అర్థం కాదు. అటు దాంతో ఇటు నీతో ఇద్దరు చేసి మింగాలి నాతో. ఏంద్రా ఎండలు బాగా కొట్టబట్టే ఈ ఉడకపోతే భరించలేకపోతానా. రేపో మాపో సచ్చేదాన్ని ఒక కూలర్ కొనరాదురా. ఇంటి ఏమే కట్టలేక సత్తానా. ఇంకా 10 రోజుల నుంచి కూలర్ అని చెప్పిన అజ్జలు తిత్తాను ఇద్దరు కలిసి. అది ఇద్దరు కలిసి అంటారా నన్ను? అట్లా కాదు కొడుక, ఎండలకు భరించలేకపోతాను. ఒక్క కూలర్ కొనరా. Food is mending, it's too hot, చెమట కోటింగ్. కూలర్ పైసలు లేక నీ చెప్తాడా కూలర్. వీడు ఎంత చెప్పినా గింతే, ఏం పట్టించుకోడు. షి నా రాత పాడుగాను. యాల పొద్దుగాలు ఇంత మందాయి సచ్చింది బెటర్ కొంపలు ఉండే బాధలు. మాట్లాడండి ఇక పిచ్చానే. ఎంత ప్రేమించుకుంటే మాత్రం ఇంటి ముందు తీసుకొస్తావా? ఇగో ఈ సాటుకు అంత ఉండే అర్థమవుతుందా? నేను మొత్తం ఉంటే కుళ్ళు ఉంటా. దా మాట్లాడందా. ఏంది మాట్లాడేది? ఇగో పిచ్చోడా, ఇప్పుడు ఎండాకాలం సెలవులు వచ్చినాయి. మనం పెళ్లి చేసుకుందాం. పెళ్ళా? ఇప్పుడు పెళ్ళైంది. ఇగో 3 months గ్యాప్ వస్తుంది మనకు హాలిడేస్ అంటే, అంతేనా? అవును. మనం పెళ్లి చేసుకున్నాం అనుకో, తర్వాత స్టడీస్ కి ఇబ్బంది ఉండదు. వాడు సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకుతాడు. అవునవును. మాట్లాడందా. అన్నా 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 ఏ పిలువు నువ్వు కూడా. అన్నా ఏవో మీ బావని తీసుకొచ్చిన, బయటికి రా. ఏందండి లొల్లి? ఎవరి పాలోడా కాదు, పేవలోడా కాదు, మరి ఎవరు ఇక ఆపోయే బావా. బావడా సిట్టే ఓ సిట్టే సిట్టే. ఏంది నిమ్మలంగా ఏముంది కొడతావు? ఇవి అంటే నా బావట్ని. నీకు బావా? నాకు బయట నుంచి మాట్లాడుతుందా? మంచిగున్నావా? అంత మంచినా? డాడీ ఇట్లా మంచుకున్నారా? అమ్మ అందరు బాగా అందరు మంచిగున్నారా? సరే ఇక కూర్చోరి. చాయ్ తాగుతావా? తాగుతాం. అయ్యో బయట ఎండ కొడుతుంది కదా, వేడి ఉంటుంది. బూస్ట్ తాగుతావా? అదేనా పర్లేదు. బూస్ట్ ఏం తాగుతావు కానీ నిమ్మకాయ నీళ్ళు ఎందుకు ఎప్పుడు మంది తాగుతావు? ఏ ఊకో గట్ట మాట్లాడుతాను. ఓ మజాక్ చేసినవా? మజాక్ మరి ఎవడో మజాక్ తీస్తాడే నేను. నీకులో పోడింది నేను పెళ్లి చేసుకుంటా. పెళ్లి చేసుకుంటావా? ఓహో బొమ్మల పెళ్లి చేసుకుంటావా? ఎండాకాలం వచ్చింది కదా చేసుకోవాల్సింది. బయట పోయి వేసుకోవాలి. ఇలా బోల్ గిల్ కావాలంటే ఎప్పుడు నేను తెచ్చి. నువ్వేంది బొమ్మల పెళ్లి అనుకుంటానవా? కాదు, వాళ్ళు నిజంగా పెళ్లి చేసుకుంటారట. నిజం పెళ్లి చేసుకుంటారట?
నిజం పెళ్లి చేసుకుంటా అనే చేసుకుంటా. మీరు ఒప్పుకోకపోయినా చేసుకుంటా. పెళ్ళి ఖచ్చితంగా చేసుకుంటేనని. ఓవా వాడు ఏమి ఇస్తాను వాడిని పెళ్లి చేసుకుంటాను నువ్వు? ఏం లేదన్నయ్య, ఎండాకాలం కదా, కూలర్ కొనేమని అడిగిన. ఏసీ కొనిస్తా అన్నాడు. అందుకే వేసుకుంటా అన్న. అవ్వాగా ఏసీ పడ్డా నువ్వు? ఇంకా పోరేనా ఏంది ఏసీకి పడిపోయింది, నువ్వైతే ఓసీకి పడతావు. నీ వాళ్ళకని చెప్తాను. పెళ్లి గిల్లి అరే నువ్వు ఇంటినారా నువ్వు టావే పెళ్లి కావాలట పెళ్లి. బాబా పోనాడు పోరా ఊరుతాను. ఏం మీరు పంపితే నేను కూడా ఆయనతోనే పోతా. ఏంది నీ లొల్లి? చేయనట్టు చేయరాదు, పెళ్ళి ఏమైతుంది జరుగుతుంది బయట. నువ్వు కూలర్ అన్నది ఎత్తలేవు, అది మంచిగా పోయి ఏసీలో పండుకుంటది. ఇంకేంది ఏసీ కోసం మనం పెళ్లి చేసుకుంటారా? మరి కాకపోతే మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? లేకపోతే గీ కొట్టంగానే ఎవడు చేసుకుంటాడు? కాదు నువ్వు ఇప్పుడు ఏసీ పెడితే పెళ్లి చేసుకుంటావా? కూలర్ పెడతా చేసుకో. ఇక కూలర్ అయినా ఓకే, కానీ ఏసీ కొనిస్తా అన్నాడు కదా, మంచి చల్లగా ఉంటుంది ఎండాకాలం అని ఓకే అన్న. కాదే గదే కూలర్ కొనిస్తా వాడిని వదిలేస్తావు నువ్వు? అద్దనకుండా కాలు మొక్తుంది అన్నం పెడతా వాడిని బాబు సాయంత్రంలోగా కూలర్ పెడతా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సాయంత్రం వరకు ఇంట్లో కూలర్ ఉంటుంది పక్క. సరే అన్న పంపిస్తా. ఎవరా నువ్వు చీఫ్ ఫెలో నా పక్క కూర్చున్నావు? దొరుకుతున్నా ఉసే నీ లవర్నే. లవర్ లేదేం లేదు. లవర్కి ఎవరంటే కేసు పెడితే చెప్తాను. వెళ్ళిపో నువ్వు నుంచి. సంవత్సరం నుంచి ప్రేమించుకున్నాం కాదే. సంవత్సరం నాకు ఏం చెప్పకు. నువ్వు ఎవరో నాకు తెలియదు అసలు. వెళ్ళిపో. నేను ఏసీ అనగానే నువ్వు పెళ్లికి ఒప్పుకున్నప్పుడే నేను అర్థం చేసుకోవాల్సిందే. నువ్వు ఇష్టం దానివు నీలాంటి దాన్ని ప్రేమించినానే. ఏ పోరా బొక్కగా నీతో నాకేంది. నువ్వు ఇంకోసారి నా ఇంటి దగ్గర చూసావు అనుకో జీ ర్యాప్ అవుతుంది నీకు. జీ ర్యాప్ సరే పాయ కూలర్ కాద్దాం. అబ్బా ఇప్పుడు ఎంత చల్లగా ఉన్నదో. అవునత్తమ్మ, అసలు బయట ఎండ కొడతా అంటే లోపల చల్లగా. ఈ కూలర్ కోసం మా నాన్న కానీ బుగ్గ వేసి కూలర్ తెచ్చింది.